న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పన్ను రేట్ల పెంపు స్థానిక పెయింటర్లకే ఉపాధిలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం షాద్నగర్ పట్టణంలో పెయింటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి తక్కువ ధరలకే పనులు అప్పగించడం వల్ల స్థానిక పెయింటర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమ్మె శిబిరంలో పెయింటింగ్ పనుల నూతన రేట్లు పట్టికను విడుదల చేశారు. గృహ ఫ్యాక్టరీ యజమానులు యూనియన్ నిర్ణయించిన ధరకే పాటించాలని, యూనియన్ గుర్తింపు కార్డు ఉన్నవారికి పనులు అప్పగించాలని కోరారు. గుర్తింపు లేని వారికి పనులు ఇచ్చి సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెయింటర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెయింటర్లు సంఘం అధ్యక్షుడు తిరుమల్, గౌరవ అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి రాజు, నాయకులు సుదర్శన్, సతీష్, ప్రభు, శ్రీశైలం, 6 మండలాల పెయింటర్లు మరియు మద్దతుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పన్నులను అడ్డగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపటి కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయి. ఆ ప్రకారమే కార్మికులు కూడా కొత్త రేట్ల ప్రకారమే పనిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి స్కీముల్లో వ్యాధికి సంబంధించినటువంటి గిఫ్టులు, అట్లాగే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి డబ్బులు, అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు అవన్నీ విడుదల లేకుండా ఈ రోజు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీలను అమలు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. అట్లాంటి చర్యలను మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపటి నుండి కొత్త రేట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని షాద్నగర్ పట్టణంలో గృహ నిర్మాణాలు చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ కొత్త రేట్లను మాకు ఇవ్వాలని చెప్పేసి మీడియా సోదరుల తరఫున వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం. మన షాద్నగర్ డివిజన్ లో 6 మండలాలు, కేశంపేట, ఫరూక్ నగర్, కొందూరు, చౌదరిగూడ, నందిగామ, కొత్తూరు మండలం. ఆ మండలాల్లో పెయింటర్స్ అందరికీ తెలియజేయడం మనకంటే ఈ రోజు మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో నిత్యావసర సరుకులు రేట్లు పెరిగాయి. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి రేట్లకు మనకు గిట్టుబాటు కావడం లేదు. మనకు గిట్టుబాటు కాక మన పెయింటర్లు కొందరు ఆ గిట్టుబాటు కాలేక, వాళ్ళకు సంసారం నడవలేక, పిల్లలు నడవలేక, వాళ్ళ చదువులకు, వాళ్ళ ఫీజులకు వాళ్ళు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేమందరము మన షాద్నగర్ డివిజన్ లో పెయింటర్స్ అందరము యూనియన్ నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాము. మన పెయింటర్స్ అందరికీ ఒక గిట్టుబాటు రేట్ ఇస్తే పెయింటర్స్ అందరూ చక్కగా వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అందరితో పాటు మేము కూడా బాగుంటామని చిన్న ఆలోచనతోనే మేము ఈ నిర్ణయం కొనసాగించాము. ఎందుకంటే ఇంతకు ముందు కార్పెంటర్లు కావచ్చు, సంఖ్యలు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ మెజర్మెంట్ రేట్లు ఉన్నాయి. వాళ్ళకు స్లాబ్ ఏరియా మెజర్మెంట్ రేట్లు ఉన్నాయి. కాబట్టి అదే విధంగా మా పెయింటర్స్ కూడా స్లాబ్ ఏరియా మెజర్మెంట్ ప్రకారంగా పండిస్తే మా పెయింటర్స్ అందరూ ఇంతకు ముందు వచ్చినటువంటి ₹2 కాకుండా ₹4 లాభంతో ఉంటే వాళ్ళకు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఇంకా ₹100 ఎక్కువ ఛార్జ్ ఇచ్చి పని చేయించుకొని వాళ్ళు కూడా సంతోషంగా జీవిస్తారని మేము ఈ నిర్ణయం చూసాము. 27 జూన్ నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ వర్కును బంద్గా పెట్టి ఈ రోజు 1వ తారీఖున ఈ సమావేశపరిచి అందరికీ షాద్నగర్ డివిజన్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే షాద్నగర్ లో పిల్లలు కొందరు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళని అదుపులో పెట్టుకొని, వాళ్ళని వాళ్ళ సంఘంలో పెట్టుకొని వాళ్ళకి తక్కువ రేట్లు ఇచ్చి వాళ్ళకి పని చేయిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని
ఎన్నికల చెప్పేసి ఈ రోజు మేము బయటకు వస్తే మీరెవరు అనే మాట మాట్లాడుతున్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, అన్న సారు గురువు గారు ఇలా పేరెంట్స్ అందరినీ వ్యక్తిగతంగా చూడండి, అందరిని వ్యక్తిగతంగా చూసి మా అందరికీ ఒకే ఇస్తే మా వాళ్ళు అందరూ బాగుపడతామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఇంటి వాళ్ళ దగ్గరికి పోయి మేము అడుకోవడం జరుగుతుంది, కానీ పేదల వల్ల ఇంటి వాళ్ళు కూడా తగ్గించి రేట్లు తగ్గించేస్తున్నారు. కాబట్టి ఆ పేదలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొకసారి మా పేదల దగ్గర వచ్చేసి మమ్మల్ని చేయమని, మా పేదలను ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని బాధపెట్టకండి. అందరికీ ధన్యవాదాలు. పెయింటర్లు అందరి ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందుతున్నారు. నిత్యావసర వస్తువులతో ఎవరి రేటు వాళ్ళు పెంచుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు లాభం పొందుతున్నారు. కానీ మా వర్కర్లకు, మేము నిత్యం పనిచేసే మేము పెయింటర్లకు ఏ మాత్రము గిట్టుబాటు రాకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా బాధకు గురవుతున్నారు. మేము చేస్తున్న పనికి న్యాయం చేకూరుస్తారని ఈ రోజుకు లాస్ట్ రోడ్డు. మేము రేపటి నుంచి ఒక కొత్త రేట్లను అమలు చేసుకుంటున్నాం. మేము రేపటి నుంచి ప్రతి ఒక్కరు దీనికి సహకరించి బిల్లులతో సహా ఫస్ట్ బిల్లు వాళ్ళకు ఎంత తక్కువలో వస్తారని వాళ్ళు ప్రతి ఒక్క పెయింటర్ని అడుగుతారు, ఫస్ట్ అడుగుతారు. అట్లనే 10-20 మందిని అడిగి లాస్ట్కి ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఈ రోజు నుంచే మేము నిర్ణయించుకున్న రేట్లకు ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇంకోటి పెయింట్ మిత్రులందరికీ మీరు ఏ మాత్రము తగ్గకుండా మనం పెంచుకున్న రేట్లు ప్రతి ఒక్కరు దీని అమల్లోకి తీసుకొస్తారని, మనము ఐక్యతతో ఉండి మనము రానున్న రోజులల్లా ప్రతి ఒక్కరు లాభం పొందేలా మనం చేస్తున్న కష్టానికి అందరూ దీన్ని చేయి కలిపి ముందుకు తీసుకొస్తారని ప్రతి మండలం కేశంపేట, కొందూరు, చౌదరిగూడ, కొత్తూరు, నందియామ, షాద్నగర్, ఫరూక్ నగర్ ప్రతి ఒక్కరము దీన్ని రేపటి నుంచి కొత్త రేట్లను అమల్లోకి తీసుకొస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. షాద్నగర్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరున పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, ఒక బిల్డర్స్ కానీ, ఇంటి ఓనర్స్ కానీ గుర్తింపు కార్డు లేని వాళ్లకు పని ఇవ్వవద్దు. ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు అనేది ఒకటి ఉంటది. ఆ గుర్తింపు కార్డు లేనిచో ఏదన్నా అపాయం జరిగినా, ఏదైనా దోపిడీ జరిగినా, ఎలాంటిది జరిగినా మా ఉద్దేశం మాకు సంబంధం లేదు. యూనియన్ తరపు నుంచి ఒక గుర్తింపు కార్డు వస్తుంది. ఆ గుర్తింపు కార్డు ఉన్నోళ్ళకు మాత్రమే పని ఇవ్వండి. దయచేసి ఇది సహకరిస్తారని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి.